నా పేరు తూపాటి నాగేశ్వరరావు, గొల్లపాలెం గ్రామం. రాత్రి సుమారుగా 9:30 ఆ ప్రాంతం నుంచి విషవాయువు ఈ ఓఎన్జీసీ ఈ సైట్ నుంచే కూడా ఒక విషవాయువు గ్యాస్ లీక్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ లోగడ ఈ గ్రామంలో ఉన్న ప్రజలంతా కూడా అప్రమత్తమయ్యి వెంటనే ఓఎన్జీసీ వారికి తెలియపరచడం జరిగింది. వారు కూడా సకాలంలో రాకుండా లేటుగా వచ్చారు. వచ్చినా కూడా వాళ్ళ నిర్లక్ష్యానికి నిదర్శనం ఏమిటంటే ఈ గ్యాసు ఈ దుర్వాసనతో వచ్చే గ్యాసు ఓఎన్జీసీ కాదేమో అని అనడం హాస్యాస్పదంగా ఉంది. ఎంత నిర్లక్ష్య వైఖరితో ఈ ఓఎన్జీసీ వారు వారి కార్యకలాపాలని నిర్వహించుకుంటూ పోతూ ఉన్నారు. లోగడ 5 నెలల క్రితం జీసీఎస్లో కూడా ఇలాంటి విషవాయువే రిలీజ్ అయ్యి కొంతమంది అస్వస్థకు గురవటం కారణంగా జరిగింది. దాన్ని కూడా అప్పుడు వారు కంటి తూర్పు చర్యల కిందే తీసుకుని శాశ్వతమైన పరిష్కారం ఇప్పటికీ కూడా మాకు లభించలేదండి. ఇలాగే కనుక మీరు నిర్లక్ష్య వైఖరితో మీ వైఖరి మార్చుకోకుండా ఇలాగే నిర్లక్ష్య వైఖరితో ఉన్నట్లయితే మేమంతా కూడా రోడ్లెక్కి మిమ్మల్ని మీ వాహనాలని మీ కార్యకలాపాలని అష్టదిగ్బంధనం చేసి ధర్నాలు చేసి మిమ్మల్ని ఎంతటికైనా సరే ఇబ్బంది పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుచేతనంటే మా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని క్షణం యొక్క యుగం కింద గడుపుతున్నాం. మా ప్రాణ భయాన్ని మీరు అర్థం చేసుకుని మీ కార్యకలాపాలని పరిరక్షణ చర్యలు చేసి దీన్ని మీరు నిర్లక్ష్య వైఖరిని విడనాడి మీ కార్యకలాపాలు కొనసాగించుకున్నట్లయితే ఎంతైనా బాగుంటుంది. లేని పక్షంలో మేము మా పిల్లలతోటి సహా వచ్చి రోడ్లెక్కి ధర్నాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా సమావేశంగా తెలియపరుచుతా ఉన్నాం. ఓఎన్జీసీ వారు ప్రభుత్వాలు కూడా కలిపి మాకు ఏ రోజున ఏ ప్రమాదం జరుగుతుందో తెలియకుండా ఉంది. దాన్ని గమనించి దీనికి శాశ్వతమైన పరిష్కారం లభించే విధంగా మాకు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. నా పేరు తూపాటి శ్రీనివాసరావు, మాది గొల్లపాలెం విలేజ్ అండి. రాత్రి ఇదే సైట్ నుంచి H2S గ్యాస్ అనేటువంటిది రిలీజ్ అవ్వటం జరిగింది. మరి కరవాక, గొల్లపాలెం 2 గ్రామాల్లోకి కూడా ఈ వాయువు వ్యాప్తి చెందటం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా భయం పడ్డాం. ఎందుకంటే గతంలో విశ్వేశ్వరాయపురాన్ని కానీ మరి నగరంలో కానీ ఇలాంటి లీకేజీలు జరగటం, తద్వారా బ్లోఅవుట్లు జరగటం జరిగింది. మరి ఆ ప్రాణ నష్టం కూడా జరగటం జరిగింది. కానీ దాని గురించి మేము గొల్లపాలెం గ్రామం అలాగే కరవాక గ్రామస్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ విషవాయువుని పీల్చుకుని చాలామంది ఇబ్బందులు పడ్డారు. మరి ఓఎన్జీసీ వారి దృష్టికి తీసుకెళ్తే దాన్ని ఏదో క్లోజ్ చేసామని చెప్పారు. మరలా ఏదో ఇండస్ట్రియల్ నుంచి వచ్చిందేమని చెప్పేసి ఒక నిర్లక్ష్య సమాధానం చెప్పడం జరిగింది. మరి మీరు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు కనుక పునరావృతం అయితే ఖచ్చితంగా మేమందరం కూడా ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవాల్సి వస్తుంది. పిల్లలతో సహా వచ్చి 2 గ్రామాలు కూడా వచ్చి మేము మీకు ఓఎన్జీసీకి రోడ్లకి సైట్లు ఇచ్చాం, అవసరమైతే వాటికి గేట్లు పెట్టి మీరు సైట్లోకి రానివ్వకోకుండా ఈ ఓఎన్జీసీ కార్యకలాపాలని ఆఫ్ చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అండి, నేను స్టంట్ చేయించుకుని 15 రోజులు అవుతుంది. రాత్రి వచ్చిన గ్యాస్ స్మెల్కి హార్ట్ బాగా పీల్చుకోలేక ఒక అస్తవ్యస్తకు గురైపోయాను. ఊపిరి పీల్చుకుంటే చాలా ఇబ్బంది అయింది. అదే స్మెల్ ఇంకొక 5 నిమిషాలు వచ్చిన స్మెల్ అయితే మళ్ళీ నాకు సీరియస్ అయ్యేది. అసలు ఊపిరి పీల్చుకుంటే చాలా ఇబ్బంది అయింది, చాలా ప్రాబ్లంగా ఉంది. గుండెలంతా బరువెక్కువ. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అండి. రాకపోలే భాస్కర్ అన్న పేరు. రాత్రి 8 గంటలకి స్మెల్ స్టార్ట్ అయిందండి ఘాటుగా. అది 9 అయ్యేసరికి ఊరంతా స్ప్రెడ్ అయిపోయింది. గ్రామంలో ఉన్న జనం అంతా ఇళ్లలోంచి బయటకు వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత ముందు కూడా ఇలా జరిగిందండి. ఎటువంటి ఓఎన్జీసీ వారు ఎటువంటి స్పందన లేదు వారి నుంచి దీని మీద. కనీసం వాళ్ళు వెళ్ళే రోడ్లు కూడా వాళ్ళు బాగు చేసుకోవట్లేదు. కనీసం వందలాది వాహనాలు ఇటు ప్రయాణిస్తున్నాయి, కనీసం ఆ రోడ్లు కూడా బాగు చేయట్లేదు. మా ఊరికి వారి నుంచి ఎటువంటి సహకారం లేదు. కానీ ఇటువంటివి జరిగేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం. ముందు ఇటువంటివి జరగకుండా మా గ్రామానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కరా గ్రామం, మేము అగ్నికుల క్షత్రియులు. మాకు ఇక్కడ ఓఎన్జీసీ బాగా ఎక్కువ ఉన్నాయి. రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు స్మెల్ బ్యాడ్ స్మెల్ బాగా ఎక్కువ వచ్చిందండి. ఆ స్మెల్కి అందరూ కూడా ఇంట్లోంచి బయటకు వచ్చేసి వాళ్ళ పరుగు నీరు మొదలుపెట్టారు.
అక్కడ నుంచి ఏం జరిగింది ఏంటంటే గ్యాస్ స్మెల్ వస్తుందని చెప్పేసి అనడం జరిగింది. మరి మేమందరం మత్స్యకారులు మాకు భయం చేసే ద్వారా మాకు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటూ మరి మీకు అందరికీ నమస్కారం చెప్పి నేను రేకుల రామసరాయణ అండి, ఒక రైతునండి, ఒక రైతు బిడ్డని. రాత్రి సుమారు 8:30కి విపరీత బ్యాడ్ స్మెల్ రావటం, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కంగారు పడి ఫోన్ చేయడం, ఒక జీజీఎస్ ఫోన్ చేస్తే మీరు ఇచ్చిన ఏ నెంబర్లు కూడా ఎమర్జెన్సీ నెంబర్లు ఏవి పని చేయకపోవటం. కాబట్టి పక్కన ఇరిసిమండ జరిగి 3 నెలలు అయింది. రాత్రి మరి మేము ఎటు పరిగెట్టుకు వెళ్ళిపోవాలండి, గ్యాస్ లీక్ అయ్యే వల్ల మేము పరిగెట్టుకు వెళ్ళి జీజీఎస్కి వెళ్ళి మేము పబ్లిక్ అంతా వెళ్ళి తీసుకొచ్చి అక్కడ వెళ్ళ దగ్గర క్లోజ్ చేయించే వరకు కూడా అధికారులు ఏం చేస్తున్నట్టు. మేము జేజేఎం ఫోన్ చేస్తే ఇది గ్యాస్ కాదని ఆయనేమో దాని మీద రెక్లెస్గా ఆయన సమాధానం చెప్పడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అందులోకి 22 సంవత్సరాలు అయిందని పైప్ లైన్ వేసి దాన్ని రిమూవ్ చేయాలండి, 20 సంవత్సరాలు రిమూవ్ చేయాలి. ఈ రోజు వరకు దాన్ని రిమూవ్ చేయలేదు, అధికారులు పట్టించుకోరు. నెక్స్ట్ గ్రామంలో ఓన్ చేసి వారు వస్తారు, పైప్ వేసుకు వెళ్ళిపోతారు. ఏదైనా అంటుంటే 2 రోజులు ఆపుతారు, 3వ రోజున ఎవరికి తెలియకుండా వేసిపోతారు. కాబట్టి మాకు ఓన్ చేసి కార్యకలాపాలన్నీ ఆపి ఈ మత్స్య సంపద చాలా నష్టం జరుగుతుందండి. దీని మూలంగానండి మత్స్య సంపద పిల్లప్పుడే చాలా దారుణంగా నష్టపోతున్నారు. అలాగే కొబ్బరి రైతులు, ప్రతి ఒక్క రైతు నష్టపోతున్నాడు. రైతు, ఫార్మరు, అగ్రికల్చర్ ఎన్ని రకాలుగా ఇబ్బందిగా ఉందండి. కనీసం మాకు మీరు ఇచ్చిన బోర్డు మీద ఇచ్చిన హెల్ప్ లైన్ నెంబర్లు కూడా పనిచేయకపోతే మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి చెప్పండి. కనీసం మా గ్రామం 4500 ప్రాపర్టీ, 2000 వాటర్ ఉన్న గ్రామం అండి. ఇది 750 గృహాలు ఉన్నాయండి ఇండ్లు. అంతా మత్స్యకారు అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మేము ఎక్కడ పరిగెట్టుకు వెళ్ళాలంటే కనీసం అప్పుడు మాకు నైట్ 11, 12కి వస్తుంది, మాకు ఎవరికి తెలియదు. తెల్లారేటప్పటికి అందరం మేము శవాలే ఉండాలండి. ఇది పరిస్థితి ఇలా కొనసాగితే మేము ఓఎన్జీసీ కార్యక్రమాలన్నీ అడ్డుకుంటామని ముందుగా హెచ్చరించడం జరుగుతుందండి. కరవా గ్రామం, మాడుగుదురు మండలం కరవా గ్రామం అండి. ఇది రాత్రి 8:30 గంటలకల్లా ఇక్కడ వైన్ తీసి రిగ్గు వాళ్ళు వచ్చిందో లేదా వైన్ తీసి ఆయిల్ వాళ్ళు వచ్చిందో ఏంటనేది కూడా చాలా దుర్దర్శంగా స్మెల్ రావడం జరిగింది. దాని మీద అందరూ కూడా భయపిస్తులయ్యి తలుపు తాళాలు వేసుకోవటం, తలుపుల్లో ఉన్నా కూడా స్మెల్ భరాంచలేక రోడ్డు మీద పరిగెట్టి రావడం జరిగింది. ఆపసపాల కింద ఊపిరాడిన స్థితిలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకున్నంత విధానంగా కూడా ప్రాణాపాయాలు కూడా జరిగినంత ఇబ్బందిగా ఉంది. కానీ మాకు ఇటు వెళ్ళాలో తోతో కూడా ఆ ఇళ్లలో తాళాలు వేసుకుంటే బంధించుకుని ఆ గాలిలో సొరపకుండగానే మేము ఆగాని తప్పండి. మాకు ఇటు పట్టుకెట్టాలన్నది కూడా మాకు ఇటు పరిగెడితే సముద్రం, ఇటు పరిగెడితేనేమో గోదావరి, ఇటు పరిగెడితేనేమో కాలువ, ఎట్టి వెళ్ళటాక మాకు ఎట్టి మార్గాలు లేక ఎవరింట్లో వాళ్ళే ప్రాణాపాయాలు దాచుకుంటూ కూడా ఊపిరాడకుండా అలాగా ప్రాణానికి గురై కూడా అలాగా అపశస్తులుగా పడి ఇంట్లో చంటి పిల్లలు ఒళ్ళు పెట్టుకుండి, ఎవరు పెట్టిన అలా జాత పెట్టుకుండి ఉండటం జరిగిందండి. ఈ వైన్ తీసి గ్యాస్ వల్ల మా ఊరికి చాలా విపరీతమైన నష్టాలు అన్నది జరిగిన ముందు కూడా అలాగే జరిగాయి. కానీ ఏంటంటే దీన్ని ఎప్పుడు కూడా మా జనాలు ఎప్పుడు కూడా ప్రజల్లో తీసుకురాలేనప్పుడు కూడా రాత్రి పడ్డ ఇబ్బందులు బట్టి అయితే చాలా ప్రాణాపాయకు గురవ్వారు. మా ఇంచుమించు లేదంటే మా గ్రామంలో 3000 జనాలు, 4000 జనాలు ఉంటారు పిల్ల పిల్లలతో. కేసినపూరు, కేసినపల్లి, కరవాక, తూర్పుపాలెం, గొల్లపాలెం ఇవన్నీ ఆకాస్తాయి కూడా చాలా విపరీతమైన ప్రాణాన్ని అరిచేతులు పెట్టుకుండి ఉన్నట్టుగా జరిగింది తప్ప ఎటువంటి ఆప్షన్ అన్నది లేదు. అయితే ఏ ఆరోగ్యం స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా అపాయంగా జరిగింది. చాలా ఎక్కడ కూడా జరుగుతుంది. వాళ్ళకి ముందు స్టంట్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు, గుండె ఆట వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఊపిరాని పరిస్థితులు ఉంది. ఇవన్నీ కూడా వైన్ తీసి గ్యాస్ వల్ల మా ఊరి మీద పడుతున్న నష్టం అంటే చాలా విపరీత నష్టం. మరి నష్టాన్ని ఎలా చేకూరుతారు ప్రజలు, అధికారులు ఎలా చేకూరుతారు అన్నది మా గ్రామాల్లో దృష్టిలో తీసుకుండి ఈ వైన్ తీసి గ్యాస్ వల్ల మేము మత్స్యకారులు కూడా జీవనోపాధి కూడా పోసిపోతున్నాం. అటు చేపలు కూడా చచ్చిపోతున్నాం, సముద్రంలో చేపలు. మేము వెళ్ళిన కాడ కూడా మత్స్యకారులు కూడా రూపాయి ఆదాయం రావట్లేదు. సముద్రంలో వేస్ట్ ఆయిల్ వదిలేసి కూడా దాన్ని చాలా ఇబ్బందులు గురవుతుంది. ధరకు వచ్చిన చేపలు చచ్చిపోతుంది. మా జీవనాధారం కూడా చాలా విధానంగా కోల్పోయి మేము ఇటు వెళ్ళాలో కూడా కూలి పని చేసుకునే పరిస్థితులు కూడా లేవు. కూలి పని చేసుకున్న అంటే పనులు కూడా లేని పరిస్థితి మాకు చాలా ఇబ్బంది కలుగుతుందండి. మా కుటుంబాలు, మా ఫ్యామిలీలో ఒక్కొక్కరు వచ్చి ఇంచుమించి లేదంటే 5 ఉంటారు, 6 ఉంటారు. అలాంటి ఫ్యామిలీ నుంచి మించి లేదంటే 3000 జనం, 4000 జనం ఉన్నారు. ఈ జనాలు అందరూ కూడా నష్టపోయే పరిస్థితి వచ్చింది ఈ వైన్ తీసి గ్యాస్ వల్ల. దీనికి అధికారులు ఏం స్పందించారు అన్నది కూడా మేము అధికారంగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించి దీన్ని ఒక దారి తీసుకురావాలనేసి మా గ్రామం తరపుని, మా ప్రజల తరపుని కూడా మేము అంతా కోరుతుండి వైన్ తీసుకోవాలని కోరుతున్నాం. గవర్నమెంట్ని కూడా కోరుతున్నాం. దీన్ని ఒకసారి ప్రజలకు అందరికీ నమస్కారం చేసి చెప్తే మా గ్రామానికి ఎటువంటి న్యాయం చేయాలన్నది అధికార పక్షంగా వైన్ తీసి గ్యాస్ వల్ల వస్తుందో, దీనివల్ల వస్తుందో మా గ్రామాన్ని న్యాయం చేసి పెడతారని